రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో జనం అవస్థలు పడుతున్నారు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో ఉత్తర, ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందన్నారు. చాలా ప్రాంతాల్లో సివియర్ కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయంలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతూ ఉండటంతో బయటికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు పడిపోతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏజెన్సీలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిరిపురియులో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. గిన్నెదెరలో 7.2, బోరస్లో 8.1, అర్లిటీలో 8.1, తిర్యాని 8.7, పొచ్చెరలో 9.3, సోనాల 9.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. పెరిగిన చలితో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వణికించే చలిలో స్కూళ్లకు వెళ్లడానికి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు వివిధ రకాల వ్యాధులు బారిన పడుతున్నారు. దీంతో స్కూళ్లలో హాజరు శాతం పడిపోతుంది. మారుమూల ప్రాంతాల్లో అయితే అరకొరగానే క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్లో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఉంది, ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం సార్. పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు చలి తీవ్రత. దానివల్ల మేము కూడా మా గురుకులం ఇన్స్ట్రక్షన్ ప్రకారం, కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము టైంని ఎక్స్టెండ్ చేయడం జరిగింది సార్. దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని పిల్లలు మ్యాక్సిమం మార్నింగ్ చిన్నపిల్లలు స్నానాలు చేయలేకపోతున్నారు సార్. ఆఫ్టర్నూన్ వాళ్ళకు ప్రిన్సిపాల్ సార్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళకు ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత 2:30 వరకు స్నానాలు చేసుకుంటారు సార్. పిల్లలు ఈ చలి తీవ్రత తట్టుకోలేకపోతున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 206 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత 20 రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి స్నానాలు చేసేందుకు అవస్థ పడుతున్నారు. మాకు రోజు స్టడీ పొద్దునేమో మార్నింగ్ 6, 5:30 అట్లా స్నానం చేస్తారు పూరలందరూ. ఇప్పుడు 6:30 అట్లా స్నానం చేసినాక 7 అట్లా చేసుకుంటారు కొంతమంది 10th క్లాసులు అట్లా. అప్పుడు నుంచి 6:30 నుంచి అప్పుడు స్నానం చేసి చిన్న పిల్లలు అలాగే చలి ఎక్కువ పెట్టడం అంటే, అన్న మాకు చలి ఎక్కువ పెడుతుంది సార్ చెప్పండి, స్వెటర్ అయినా లేకపోతే ఎక్స్ట్రా బిస్తర్ అయినా అట్లా కావాలని చెప్తారు పిల్లలు. ఇప్పుడు మేము ఏం చెప్పుకున్నామంటే 9:15 స్కూల్ పోతున్నాం కాబట్టి అప్పటి వరకు మాకు స్టడీ పెడుతుంది, చలి పెడుతుంది, ఎక్కువగా చలి పెడుతుంది. అందుకని సార్కి ఏమంటే సార్ ఒక బిస్తరు ఇంకా మాకు స్వెటర్ కావాలని అంటున్నాం. నైట్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాకు స్పెషల్ క్లాస్ 5:15 వస్తున్నాం. 5:15 4 నుంచి ఇంకా చలి ఎక్కువ అవుతుంది. ఇంకా నిన్న మొన్న 15 రోజులు అవుతుంది చలి ఎక్కువ పెట్టడం వలన. అంతకుముందు కానీ పెట్టింది కానీ అప్పుడు అంతా లేదు. ఇప్పుడు 15 రోజుల నుంచి ఇంకా చాలా ఎక్కువ చలి పెడుతుంది. పిల్లలు వేడి నీళ్ళు కావాలని అంటారు. అందువలన మాకు వేడి నీళ్ళు ప్రొవైడ్ చేయడానికి కూర్చున్నాము. ఇంకా స్వెటర్స్ సాయంత్రం స్టడీ అవర్లో స్వెటర్స్ లేవు. ఉన్న వాళ్ళేమో పర్సనల్గా తెచ్చుకొని వాడుతుర్రు, కొంతమందికి లేవు. అందువలన స్వెటర్స్ కూడా కావాలి. 20 రోజుల నుంచి బాగా చలి పెడుతుంది. అందువలన మేము స్వెటర్స్ ఇంకా వేడి నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కూర్చున్నాము. 20 రోజుల నుంచి బాగానే చలి పెడుతుంది, ఎక్కువ అవుతుంది. ఇంకా అయితే మేము కోరుతుంది ఏంటంటే స్వెటర్లు ఉంటే బాగుండే, పొద్దున వేడి నీళ్ళు కొంచెం పెట్టాలని కోరుచున్నాము. బాగా నైట్ పండుకునేటప్పుడు బాగా చలి పెడుతున్నారు. ఒక దుప్పటి వేసుకున్నాం కూడా చలి పెడుతుంది. అందుకే స్వెటరు, దుప్పటి ఇస్తే మాకు కొంచెం బాగుంటుండ అని, వేడిగా ఉంటుందని మేము కోరుతున్నాం. స్కూల్కి పోయేటప్పుడు 9 గంటల వరకు చలి బాగుంటుంది. అందుకు మా స్వెటర్ కూడా కావాలని కోరుకుంటున్నాం. పిల్లలు స్టడీ కూర్చున్నప్పుడు కూడా కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకోలేరు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు కావాలని అందరికి ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు సిటీలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు శీతలగాలుల ప్రభావంతో జనం వణుకుతున్నారు. చాలా ప్రాంతాల్లో సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్లు ఉన్నాయి. సగానికి సగం పడిపోతున్నాయి అత్యల్ప టెంపరేచర్లు. ఇవాళ రేపు అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు. పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్లు ఇచ్చారు అధికారులు.